నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పడాల గ్రామంలో మైక్రో ఫిల్టర్ తో కూడిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్న భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు. మారంపల్లి గ్రామానికి చెందిన గ్రామ జనసేన అధ్యక్షులు మంగిన బాలాజీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డే రఘురామనాయుడు సమక్షంలో పలువురు వైసీపీలో చేరిక. వీబీజీ రామ్జీ పథకం వద్దు, జాతీయ ఉపాధి హామీ పథకం ముద్దు అంటూ పెంటపాడు మండల గ్రామాలలో ప్రచార ర్యాలీ నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘ రైతు సంఘ నాయకులు. తాడేపల్లిగూడెం గ్రామ దేవత బలసలమ్మ జాతర మహోత్సవాలు గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. జాతర విజయవంతానికి అందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని విన్నపం. వైర్లెస్ కమ్యూనికేషన్ విపత్తు నిర్వహణలో డ్రోన్లు కీలక పాత్ర వహిస్తాయి. తిరుపతి ఐఐటి ఆచార్యులు డాక్టర్ సర్వేంద్రనాథ్. అభివృద్ధికి, ప్రజారోగ్యానికి, రైతుల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కితాబునిచ్చారు. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి మంగళవారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పథకం కింద గతంలో వచ్చిన నిధులను అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వెనక్కు వెళ్లిపోయాయన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి 47.70 లక్షల నిధులను తిరిగి మంజూరు చేయించడంతో ఈ రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేశామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రైతు పండించిన ధాన్యం అమ్ముకునే అవకాశం లేక అష్ట కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. పోలవరం, అమరావతి తదితర బృహత్తర నిర్మాణాలను కూటమి ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేస్తుందన్నారు. రాష్ట్రంలో పూర్తిగా ధ్వంసమైన రోడ్లను తిరిగి నిర్మిస్తున్నామన్నారు. పడాల జనసేన పార్టీ నాయకులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కామిశెట్టి శ్రీనివాస్, పడాల కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాపల మంగాభై రమేష్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, కృష్ణప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, రామలక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, పసలకొండ ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణ రామచంద్రరావు, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పడాల శ్రీరామ్ నగర్ గ్రామానికి జలజీవన్ మిషన్ కింద 47,70,000 రూపాయలని ఆ రోజు గ్రాంట్ ఇచ్చినా కానీ పనిచేయలేని పరిస్థితి. మళ్ళీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి దీనికి 2 సంవత్సరాల పాటు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి మళ్ళీ పనులన్నీ చేయించాం. మరి ఈరోజు ప్రజలకి మంచినీరు అందుబాటు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం, దాంట్లో భాగంగా 47.70 లక్షలు 60 KL వాటర్ ఓహెచ్ఆర్ ట్యాంక్ని ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ధాన్యాగారాల కింద ఉంటాయి. అలాంటి ధాన్యాన్ని ఎక్కడ అమ్మాలో తెలియని పరిస్థితిని రైతుల్ని నిర్వేదనకు గురి చేసినటువంటి గత ప్రభుత్వం మనం చూసాం. ఎంత చులకనగా రైతులు చూసారో మీకు తెలుసు. కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎక్కడ తోలాలో తెలియదు, తోలిన డబ్బులు ఎక్కడెత్తారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ధాన్యం తోలిన 48 గంటల లోపు మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం రైతుల కోసమే ఇవాళ పనిచేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఆక్వా సాగు గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఆ ప్రభుత్వంలో మేత తయారు చేసి ఫ్యాక్టరీ దగ్గర డబ్బులు తీసుకొని మేత ధరలు పెంచి రైతుకు భారంగా ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్న సమయంలో మరి మనకి అన్నీ కూడా మరి ఏదైతే ఆక్వా రైతులందరూ కూడా ₹2.50 కరెంట్ ఇచ్చిన సందర్భం నుంచి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి మొత్తం అందరినీ రైతుల్ని నీలుపాలు చేసినటువంటి మరి గత పాలకులు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ
మరి ఏదైతే ఈ చెరువులకి సప్లై చేసే మేత కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ మరి డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ కేజీకి ఇంతని పెంచుకునే అవకాశం కల్పించింది అప్పటి ప్రభుత్వం. అంతేకాకుండా రైతుల దగ్గర ఆ రోజు 100 కౌంట్ 210 నుంచి 220, 230 ఉంటే ఈరోజు 250 నుంచి 270 రూపాయలు 100 గంట అమ్ముతుందంటే ఏ ప్రభుత్వం రైతుని పట్టించుకుందో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యి పంచాయతీరాజ్ అయిన తర్వాత అన్ని పంచాయతీల్లోనూ 13,300 పంచాయతీలు ఒకే రోజు పెట్టి పల్లి పండుగ చేసి పల్లె 2 చేసి ఇవాళ కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అన్ని రోడ్లు మనం వేస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి మరి నాయకులు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి బండబూతులు మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి లడ్డు విషయంలో జరిగినవన్నీ మీకు తెలుసు. మీరు కొవ్వు కలిపి జంతువుల కొవ్వు కానీ అదేవిధంగా కెమికల్స్ కానీ కలిపి తయారు చేస్తే దానికి పట్టుకుంటే మన ప్రభుత్వం పట్టుకుంటే దాని మీద మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిడుతున్నటువంటి మరి వాళ్ళందరూ తిట్టే విధానం కానీ వాళ్ళు రెచ్చగొట్టే విధానం అంటే కేవలం రెచ్చగొట్టి తిట్లు తిని తన్నులు తిని జైలుకి వెళ్ళి సింపతితో బయట రావాలనుకుంటున్నారు తప్ప గత ప్రభుత్వంలో చేసిన దోపిడీని అంగీకరించకుండా దబాయించి ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంటాడు. ఒకడు తప్పు చేస్తే రెడ్ బుక్ కాదు, ఏ బుక్ ఉంటుంది, జైల్లోనే ఉంటుంది. తప్పు చేసిన నేను చేసినా మీరు చేసినా ఒకటే. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీని సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ సమైక్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం, వారి సమస్యలు, జీవన భద్రతకు సంబంధించిన పలు అంశాలను బాబ్జీ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికుల సమస్యలను విన్న బాబ్జీ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సత్యనారాయణ, వెలగట్ల రాము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖ జిల్లాల నుంచి కార్మికులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక రంగ సమైక్య ప్రతినిధులు ఈరోజు కాకినాడ జిల్లా నుంచి, అలాగే కోనసీమ జిల్లా నుంచి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరి నా దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా 5వ తారీఖున జరిగిన మరి దీనికి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ భవన నిర్మాణ కార్మికుల కోర్కెల మీద మమ్మల్ని అందరినీ కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కార్మికుల ఆరోగ్యం మీద మీరందరూ ఒక విధి విధానం రూపొందించమని చెప్పడం జరిగింది. దాదాపుగా 35 నుంచి 45 సంవత్సరాల దాకా 6 లక్షల మంది ఉన్నారు. 7,50,000 మంది 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏం చేయమంటారంటే దాన్ని మీ బోర్డు మీటింగ్ వేసుకునే నాటికి మీకు చెప్తాం. తప్పనిసరిగా వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే దాన్ని 2,50,000 ఆరోగ్యశ్రీలో వస్తుంది. కాబట్టి అది దాటి ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఇవ్వడానికి సీఎం గారు మంచి మనసుతోటి ముందు ఆ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల పిల్లలు వాళ్ళలో మన భారతదేశంలో ఉండి చదువుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా మద్దతు ఇవ్వాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని పూర్తిగా వాళ్ళకి అవగాహన అయ్యేలాగా ఏర్పాటు చేసి ఏదైతే రిలయన్స్, అలాగే L&T, NCC, ఇంకో కంపెనీ ఏదో చెప్పడం జరిగింది, 4 కంపెనీల నుంచి ప్రతినిధులు అందరినీ మీరు కలిసి వాళ్ళతో కూర్చుని మాట్లాడి అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో వాళ్ళ నుంచి గైడెన్స్ వీళ్ళకి ఇప్పించేలాగా చెయ్యాలని, అది స్కిల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పడం. మాకు ఏదైతే వైజాగ్ మమ్మల్ని పిలిచి రివ్యూ మీటింగ్లో మమ్మల్ని అందరినీ కూడా పిలిచారు. మేము ఆ రోజున కూడా ఇదే జనం 30 మంది దాకా వెళ్ళి వలవల బాబ్జీ గారిని అలాగే మంత్రి సుభాష్ గారిని కలవడం, ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది. పండగలోగా మేము సంక్రాంతి శుభాకాంక్షలతో మీకు ఈ పథకాలు ఇస్తామని. ఒక 15 రోజులు లేట్ అయినా అదే మాట నిలబెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజున మేము ఎంతో సంతోషంతో పని మానుకుని మరి అందరూ కూడా పొద్దుటి నుంచి మంత్రి గారిని కలిసాం. ఈరోజు సాయంత్రం బాబ్జీ గారిని కలవడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి మేము అందరి తరపున చిన్న విన్నపం సార్,
ఏదైతే మీరు కార్మికులకి చేస్తున్నారో అదంతా కూడా క్రింది స్థాయి వరకు అందాలంటే నిజమైన కార్మికులకు మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలి, మీతో మాట్లాడుకునే అవకాశం. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఏఐటీసీలు సిఐటీలు మీరు వాళ్ళతోటే మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడు కూడా ఏదైనా కార్మిక మీటింగ్ ఉంటే నిజమైన కార్మికులు ఎవరు అక్కడికి రావట్లేదండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద మా కార్మికుల్లో చాలా అపోహ ఉందండి. ఆ స్కిల్ డెవలప్మెంట్లో వచ్చే బెనిఫిట్స్ చాలా మంచి ఆలోచించే ప్రభుత్వం వారు పెట్టారు. అయితే దాన్ని ఇంకా క్రింది స్థాయికి మాలాంటి వాళ్ళని పిలిచి ఇలా చేయండి అని చెప్తే మేము వాళ్ళకి మా మీటింగ్లో చెప్పుకుని వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి ఉంటుంది. కాబట్టి అది ఒకసారి మీరు అవకాశాన్ని బట్టి మమ్మల్ని అలా తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2019లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ బోర్డుని తుంగలో తొక్కి భవన నిర్మాణ కార్మికులకు తిలోదకాలు వదిలేరు. గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీని ఇచ్చింది, హామీని మొన్న 5వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసి కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తామని పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే కార్మిక శాఖ మంత్రివర్యులకి, సంక్షేమ బోర్డు చైర్మన్ బాబ్జీ గారికి మా ఒక్క విన్నపం ఏంటంటే బాబ్జీ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు బాబ్జీ గారిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ 4 పథకాల ప్రకటనతో సరిపెట్టకుండా మాకు ఏదైతే కార్మిక డే ఉందో మే 1వ తారీఖుని ఈ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి భవన నిర్మాణ కార్మికుల ముఖాల్లో చిరునవ్వు సిందించాలని, వచ్చేసారి కూడా మా అభిమానాన్ని చాటుకుంటాం, ప్రభుత్వానికి వెనుదన్నుగా ఉంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. మారంపల్లి గ్రామానికి చెందిన 25 మంది జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డే రఘురాం నాయుడు ఆధ్వర్యంలో మారంపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు మంగిన బాలాజీ బాలు తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్డే రఘురాం నాయుడు కొత్తగా పార్టీలోకి చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నచ్చి పార్టీలోకి చేరినట్లు మంగిన బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా వడ్డే రఘురాం నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నచ్చి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభసూచకమన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక స్థానం, ప్రత్యేక గౌరవం ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మిద్దె శివ, మేకా సాయి, కరింకి దుర్గాప్రసాద్, కనపర్తి సురేష్, కనపర్తి వెంకన్న, ఆదిరెడ్డి దుర్గారావు, పసలపూడి నాగేశ్వరరావు, శంకర చంద్రశేఖర్, కొండపల్లి కనకం, ఇందుకూరి శ్రీనివాసరాజు, సారిక సత్యనారాయణ, ఉత్తరవల్లి నాగు, నందమూరు మాజీ సర్పంచ్ దానయ్య తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం రూరల్ మండలం మారంపల్లి గ్రామం జనసేన అధ్యక్షుడు మంగిన బాలాజీ గారు, అయితే మిగతా జనసేన కార్యకర్తలు సుమారు 25 మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వాగతం పలుకుతూ వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేలాగా నేను చూసుకుంటానని వారికి హామీ ఇస్తూ, అలాగే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు పేద బడుగు వర్గాలకి ఆయన చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నిటికీ కూడా మరింత ఆకర్షితులై ఇవాళ భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మరిన్ని ఇవాళ వ్యవహారాలన్నీ కూడా మంచి ఏవైతే పథకాలు అవి వచ్చి ఇవాళ పేద ప్రజలకి ఇంకా ఆదుకుంటాడనే నమ్మకంతో వీళ్ళందరూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరికీ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మారంపల్లిలో ముందు నుంచి ఉన్నారో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎవరైతే వీళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలాగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేలాగా, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేలాగా మీరు మనందరం కలిసి పనిచేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టతను పెంచే విధంగా, పార్టీ యొక్క బలోపేతం చేసే విధంగా మనందరం కష్టపడాలని మీ అందరికీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చేరినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మారంపల్లిలో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి ఆ కమిటీలో కూడా మిమ్మల్ని అనుసంధానం చేసి ఆ యొక్క ఊరు అభివృద్ధికి, మారంపల్లి ఊరి అభివృద్ధికి మనం అందరం కలిసి పనిచేసి ఒక చిరస్థాయిగా ఈ మారంపల్లిని
ఒక దత్తత, మనం ఒక గ్రామాన్ని దత్తతకు తీసుకునే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయంగానే ఇమ్మీడియట్లీగా మారంపల్లిని ఒక మన దత్తత గ్రామంగా తీసుకుని మీ యొక్క ఊరిని అన్ని విధాలుగా ఇవాళ ఏదో మీరు పార్టీలోకి వచ్చారని చెప్పి మిమ్మల్ని ఏదో రకంగా మాట్లాడటం, లేకపోతే మా వాళ్ళని ఏదో చేయకుండా ఇద్దరిని సమతుల్యంలో నడిపించి పార్టీని బలోపేతం చేస్తామని మీ అందరికీ మరోసారి చేతులెత్తి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను మారంపల్లి గ్రామ జనసేన అధ్యక్షుడిని. జగన్ గారి అభిమానంతో మన ఉద్యోగంతో కలిసి పనిచేస్తామని వచ్చాము. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కొత్తగా తీసుకువచ్చిన విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం దగ్గర ప్రారంభించి గ్రామాలలో యాత్ర సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ యాత్రలో సిఐటియు జిల్లా నాయకులు సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెల్లా పుల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కండెల్లి సోమరాజు, సిఐటియు నాయకులు బంకూరు నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కండెల్లి రమేష్, సిఐటియు సభ్యులు పెనుగంటి దుర్గా, మాదాసి శ్రీను, పి కృపారావు తదితరులు, ఉపాధి కూలీలు, సిఐటియు సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దేశంలో కార్మిక వర్గ చట్టాలన్నీ కాలరాస్తూ కార్మికుల శ్రమను కొల్లగొట్టడానికి 4 లేబర్ కోడ్ తెచ్చింది. శ్రమను దోచుకొని అదానీ అంబానీ కట్టబెట్టడానికి, దేశ సంపదనంతా ఊడిగం చేయడానికి పూనుకున్నది. ఒక పక్క దేశంలో తినడానికి తిండి లేక, గంజి లేక పెద్ద ఎత్తున వలస మోతున్నటువంటి పేదలకు దున్నుకోవడానికి శారడి భూమి లేదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు, డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళు కూడా పని లేక ఈరోజు వీధిన పడుతున్నారు. డ్రగ్స్కు బానిసలై, మత్తుకు బానిసలై, తల్లిదండ్రులకు కూడా భారమై ఈరోజు యువత అంతా నిర్వీర్యం అవుతుంటే మోడీ గారు బజ్జీలు అమ్ముకోండి, పకోడీలు అమ్ముకోండి అని ఒక పక్క చెబుతూ, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మాత్రం విదేశాలకు తాకట్టు పెడుతున్నారు. అదేవిధంగా గోరు చుట్టపై రోకల్ పోటీలాగా మొన్న జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహాత్మా గాంధీ పేరులో ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి ఆ మహాత్మా గాంధీని చంపినటువంటి దుర్మార్గుడు గాడ్సే పేరు మీద కొత్త చట్టాన్ని తెచ్చింది. రైతుల సమస్యలు, జాతీయ ఉపాధి హామీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, అదేవిధంగా ఈ రోజున కౌలు రైతుల సమస్యల మీద ఈ యాత్రను నిర్వర్తించడం జరుగుతున్నది. ఈ వ్యత్యాసం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మనం చూస్తున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చి జీ రామ్జీ అనే పేరుతో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. గాంధీ మహాత్మా పేరుతో ఉన్న చట్టం అది పార్లమెంట్ లో చట్టం, అది ఇదేమో పథకాన్ని తీసుకురావడం అని కూడా జరిగింది. మరి నిధులు దీన్ని కోత విధించారు. అందుచేత ఈ ప్రజలందరికీ కూడా, రైతులకి, కౌలు రైతులకి అందరికి కూడా అర్థమయ్యేటట్టు మీరందరూ కూడా, కార్మికులందరూ కూడా ఆయన చెప్పిన విషయాలు కూడా అర్థం చేసుకుంటారని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 2014లో ఏర్పడింది. ఏర్పడిన కాంచి కూడా కార్మిక చట్టాలు నిర్వీర్యం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన డిసెంబర్ నెలలోనే కార్మిక చట్టాలను మొత్తం మార్పు చేసింది. మొన్న నవంబర్ 21వ తారీఖున రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసి రాష్ట్రాల్లో ఉన్న మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక చట్టాలను మార్పు చేయమని చెప్పారు. ఇవాళ 8 గంటల పనిదినం కోసం కానీ, కార్మికులు సమ్మె చేసే ఎన్ని కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 8 గంటల పని 12 గంటలు చేసింది. కార్మికులు సమ్మె చేసే హక్కు లేకుండా చేసింది. మహిళలు కూడా అర్ధార్థంగా పనిచేయడం అని చెప్పింది. అది కార్మికుల ప్రధాన సమస్య కింద ఉంది. రంగ గ్రామీణ ప్రాంతాల్లోనే వ్యవసాయ పనులు లేవు. ఊరికి బంగాళాలు ఊడుతున్నారు, కోతలు మిషన్లు పోతున్నాయి. ఏ పనులు లేకుండా వ్యవసాయ కార్మికులు నానా అవసరం పడుతుంటే ఉపాధి హామీ పని వాళ్ళకి జీవనాధారం కింద ఉంది. అటువంటి పని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తేసి ఇది 12వ తారీఖున దేశవ్యాప్తంగానే సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఇది చాలా ప్రాధాన్యత సంఘం కార్మికుల యొక్క జీవనమాన సమస్య. శ్రీ బలిసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యేసుబాబు అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో శ్రీ బలిసలమ్మ అమ్మవారి జాతరపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి 12 నుండి 27వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రతి శాఖ అధికారులు, ఉద్యోగులు నిబద్ధతగా పనిచేయాలని వారిని ఆదేశించారు. అనంతరం బలసలమ్మ అమ్మవారికి కళ్యాణ మండపంలో జాతరకు సంబంధించి వాల్ పోస్టర్, గోడ పత్రికను ఆవిష్కరించారు. జాతర నిమిత్తం పలువురు నాయకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజికి విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు, ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, ఎస్ఏ నాగరాజు, బలసలమ్మ గుడి కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజి, ఈవో చంద్రశేఖర్, పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, దువ్వా శ్రీనివాస్, పాలూరి వెంకటేశ్వరరావు, రవి అగర్వాల్, పేరూరి కాశయ్య, అడపాగిరి, గ్రంథి సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, నేలం సురేష్, బైనపాలపు ముఖేష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బొలుసులమ్మ తల్లి గ్రామ ఎలువెల్పు, పట్టణ ఎలువెల్పు, మనం ఏ పెళ్లి చేసుకున్నా మనం అక్కడికి వచ్చి సర్వీస్ పనకాలు పోసి అమ్మవారికి నైవేద్యం పెట్టి కానీ మనం ఏ కార్యక్రమం చెయ్యం. అలాంటి బొలుసులమ్మ తల్లి ఉత్సవాల్ని 2014 సంవత్సరంలో మనం నిర్వహించుకున్నాం. మళ్ళీ ఇవాళ 2026 సంవత్సరంలో మార్చి 12వ తారీఖు నుంచి ప్రారంభించబడుతున్నాయి. మీరందరూ కూడా దీనికి సహకరించాలన్న ఆలోచనతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టాం. ఇక్కడికి వచ్చిన వివిధ అసోసియేషన్స్, వ్యాపార సంస్థలు, ఉద్యోగస్తులు, వాలంటీర్స్ అందరూ కూడా ఈ ఉత్సవానికి సహకరించాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికే ఇక్కడ ఇవాళ మీటింగ్ వేయడం జరిగింది. మీరు ఇబ్బంది లేని వాళ్ళందరూ కూడా ఈ జాతర కార్యక్రమాన్ని ఇప్పుడు ఏలూరు కానీ భీమవరం కానీ ఎలా జరుగుతుందో అదేవిధంగా మనం కూడా అంతకంటే గొప్పగా మన హైందవ సంస్కృతిని మర్చిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి మళ్ళీ మనం అందరికీ మేలుకొల్పుగా ఉంటుంది. ఇది అందరికీ తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి జాతర కార్యక్రమం మరొక సంక్రాంతిలోగా ఎక్కడైనా వివిధ ప్రాంతాలను ఆడపడుచులు కానీ, అన్నదమ్ములు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ అందరినీ పిలుచుకుని ఒక పండగ వాతావరణంలాగా ఈ తాడేపల్లిలో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం. అన్ని టౌన్ల కంటే, అన్ని సిటీల కంటే కూడా బాగా చేయాలి తాడేపల్లిలో అనే ఉద్దేశంతో చాలామంది పనిచేస్తూ ఉన్నారు, చాలామంది సహకరిస్తూ ఉన్నారు. ఇంకా మీకు ఆర్థిక ఇబ్బంది లేని వాళ్ళందరూ కూడా అమ్మవారికి మీ సహాయాన్ని అందించి ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఇవాళ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్సు, మరి అందరూ కూడా దీనికి సహకరించవలసిన అవసరం ఉంది. ఇవాళ తుంపుడు శ్రీనివాసరావు గారు ఫెర్టిలైజర్స్ దాని నుంచి ఆయన సొంతంగా ఫెర్టిలైజర్ వ్యాపారం, ఆయన వాళ్ళ అమ్మాయి వివాహ నిమిత్తం అమ్మవారికి 50,000 రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. సంతోషం, థ్యాంక్ యూ. అదేవిధంగా దువ్వా శ్రీనివాస్ గారు ఆయన మరి మేస్త్రిగా ఉండి వివిధ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఆయన ముందు ఉంటారు. ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన 50,000 రూపాయలు ఆయన కూడా అందించడం జరిగింది. ఇప్పుడు విఘ్నేశ్వర కూరగాయ ఒత్త సంఘం సంబంధించి 27వ తారీఖు జరిగే భారీ అన్న సమారాధనకు కావాల్సిన కూరగాయలన్నీ వాళ్ళు ఇస్తారని చెప్పి మన ప్రెసిడెంట్ సత్యబాబు గారు, చామన్ సత్యబాబు గారు ఇవి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. కాబట్టి అందరూ కూడా కాన్వెంట్ అసోసియేషన్ కానీ మీరు ఏదైతే చేయగలరో మీరు అందరూ కూడా దీంట్లో బలవంతం ఏం కాదు, కానీ ఒక మంచి కార్యక్రమం చేయనప్పుడు అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. మరి తప్పకుండా మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తూ, ఇది మీ దగ్గర రాలేదు, మమ్మల్ని అడగలేదు అనుకోవద్దు. తాడిగూడలో ఉన్న వ్యాపారస్తులందరికీ, అదేవిధంగా ఉద్యోగస్తులకి, మరి కార్మికులకి మీ వంతు సహాయాన్ని ఈ జాతర కార్యక్రమం మన ఇంట్లో పెళ్ళి అయితే ఎలా చేసుకుంటూ అదేవిధంగా జరిపించుకోవడానికి అమ్మవారు మనకు ఒక అవకాశం ఇచ్చింది. అది మనం అన్ని టౌన్ల కంటే, సిటీల కంటే బాగా జరిగిందనే విధంగా మీ అందరి సహకారాన్ని అందిస్తూ, వైర్లెస్ కమ్యూనికేషన్ విపత్తు నిర్వహణలో డ్రోన్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని తిరుపతి ఐఐటి ఆచార్యులు డాక్టర్ సర్వేంద్రనాథ్ తెలిపారు. ఏపీనిట్లో ఈసీఈ విభాగం, ఐఐటి హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో తిహాన్ సహకారంతో డ్రోన్ టెక్నాలజీ, వైర్లెస్ కమ్యూనికేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే అంశంపై ఎస్టీ విద్యార్థులకు 5 రోజుల పాటు నిర్వహించనున్న వర్క్షాప్ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ నరసింహారావు బస్వతు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ సర్వేంద్రనాథ్ మాట్లాడుతూ వ్యవసాయం, నిఘా, మ్యాపింగ్, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో డ్రోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిహాన్ హబ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ రెడ్డి, ఏపీనిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డిఎన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. It's a very good opportunity for all of you to get trained for 4 days on this UAVs, application of UAVs, as well as 1 day training at IIT Hyderabad.
The previous occasion is the second program Dr. Nasimha is organizing. Previously 3 days was at NIT Andhra Pradesh and for 2 days it was in IIT Hyderabad. This time they have changed it to 4 days at NIT Andhra Pradesh and 1 day at IIT Hyderabad. So wherein the students from other engineering colleges will get an opportunity to get exposed to various advanced facilities available at both NIT as well as IIT Hyderabad. And the students of NIT Andhra Pradesh can have a look at IIT Hyderabad and as well explore your opportunities for your internships for your during your third year holidays as well as during your final semester of your fourth year. So take this opportunity and participate in all the sessions without any absentees and get as much of knowledge as possible, because this knowledge is wealth, first thing, and the technologies are changing rapidly day to day. So whatever is the technology today is not available after a year or two. So that's why you should be at pace with all other students of various premium institutes. So it's a time to acquire advanced skill set, so that skill set can be used in your placements as well as to get higher education opportunities in abroad as well as premium institutes in India. So like what will happen like if you don't have that connectivity? Some many places you would have observed like signal goes low, your internet goes, and like your video starts buffering, all that. And suppose like if you are in on a ship, like on a sea, like where you don't have like a cell phone tower near to you, or like you're in remote areas, like how will you try to communicate? So in what ways like you can use the UAVs, like all that we will be learning as a part of this workshop. So like these, because of the flexibility which you can, the altitude where you can fly and many other aspects, quick deployment, and these kind of very much technical aspects are helping these UAVs to become very popular, like as it was already mentioned by the earlier speakers, like even the state government is pushing this drone development and all the manufacturing of different drone parts very aggressively. So just make use of this workship, learn all the basics and knowledge about the UAVs. Like it will really help you, like in terms of like understanding different aspects of the drone development and many other related things. So that like when this activities of the government are taking up, like you may find like good technical positions in those drone related startups or the companies or all those, like so take it as an opportunity where you will have good things to learn and where you can end up having a career as well. So these are very interesting ones, like because drones are UAVs as such as multidisciplinary concepts. So ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా,
ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. పెంటపాడు మండలం పడమరి విప్పరి గ్రామంలో మంగళవారం శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పూతినిడి నాగరాజు, అన్నపూర్ణదేవి కుటుంబ సభ్యులు అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు, పసలు చంటి, బోనం ఆదిమూర్తి, పడమరి విప్పరి గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారు కూడా ప్రతి మంగళవారం భోజనాలు అవుతాయి. ఈరోజు భోజనాలు పెట్టేవారు కూతురు నాగరాజు గారు, అన్నపూర్ణాదేవి గారు, వారి సత్యమణి, కుమారుడు శాంసత్ శ్రీనివాసు, వాళ్ళు వసుంధరాదేవి గారు, మనవరాలు వేదశ్రీ, అల్లుడు కాపకాయల నరేష్ గారు, కుమార్తె శ్రీనాగమల్లికాదేవి, మనం లలిత ప్రసాద్ సాయి. ముఖ్యంగా ప్రతి మంగళవారం ఇక్కడ మొక్కుకున్నవారే పెడతారు భోజనాలు. ఈ భోజనాలు పెడతా కూడా ముందు అడ్వాన్స్గా చేసుకోవాలి. ఈరోజు ఈ వారం మేము పెడతామంటే వాళ్ళ కుదరదు. అందువల్ల వీరు ఈ నాగరాజు గారు ఈ కుటుంబ సమేత భోజనాలు పెడుతున్నారు. ముఖ్యంగా వీరు చిన్నప్పుడు ఇక్కడ మొక్కుకుంటం వల్లే ఇక్కడ పేరు కూడా బూర్లు కూడా వేశారంట. ముఖ్యంగా ఈ స్వామి చాలా నిదర్శన స్వామి, కోరిన కోరికలు తప్పనిసరిగా తీసే స్వామి. ముఖ్యంగా ఈ పుట్ట తర్వాత జమ్మి చెట్టు, చెరువు, ముఖ్యంగా అన్నీ కూడా ఈ దైవికంగా కూడా అన్ని సమకూరిని ఇక్కడ చాలా పవిత్రమైంది. మనస్ఫూర్తిగా కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. మా గ్రామంలో స్వామి స్వయంభు ఎవరు ఏర్పాటు చేసింది కాదు. స్థలమహత్యం కూడా అటువంటి స్థలమహత్యం. స్వామి ఇక్కడ ఉన్నాను అని చెప్పి వెలిసారని చెప్పి చెప్పడం కల్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతున్న స్వామి. అలాగే ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు, భక్తులందరికీ వరాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనం ప్రతి ఒక్క భక్తునికి అన్నప్రసాదం అందించబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు పూతినిడి నాగరాజు గారు, శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు, కుమారుడు శ్యామ్ సత్య శ్రీనివాస్ గారు, కోళ్ళు వసుంధరాదేవి గారు, మనవరాలు వేదశ్రీ, అల్లుళ్ళు కాపారపురి నరేష్ గారు బాబు గారు, నాగలక్ష్మీదేవి గారు, అలాగే మునిమనులు లలిత్ శ్రీసాయి, వీరి ఆర్థిక సాయంతో ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం కె నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ఫిబ్రవరి 12 తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశానికి మున్సిపల్ రాష్ట్ర నాయకులు దనాల వెంకట్రావు, సెక్రటరీ కొడమంచిలి బాబు, తాటికొండ జయరాం, దనాల దానయ్య, దనాల రాజు, ఎస్ సతీష్, పద్మ, కె దయామణి, సురేష్, సాంబా తదితరులు మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. కార్మికుడు అనేవాడు కర్మ చేయడానికి పుట్టాడు. వాడు కర్మ చేసేవాడికి ఆ కర్మ చేస్తూ ఆ కర్మలోనే ఫలితం ఆనందాన్ని పొందుతాడు. బాగా కష్టించి పనిచేయడం ద్వారా, బాగా కష్టపడి పాలేటం చేయడం ద్వారా, బాగా చాకరీ చేయడం ద్వారా నువ్వు ఆనందం పొందుతాడు. ఆనందం పొందేవాడికి డబ్బులు ఎలా వస్తాయి? ఆ డబ్బులు అడగక్కర్లేదు. మరి ఎవడో వాళ్ళు డబ్బులు ఎలా ఇవ్వాలి? నీకు డబ్బులు ఇవ్వాలంటే నువ్వు బాగా పని చేసుకుంటూ పోతే, వీళ్ళు బాగా పని చేస్తున్నారు అనుకుంటే ఈ పైన ఉన్న అధికారి ఎవడైతే ఉన్నాడు జాలి కలుగుద్ది, జాలి కలిగితే నీ డబ్బులు ఇస్తాడు.
మీకు జాలి కలిగి ఈ విధంగా మనం చేస్తే, మీరు బాగా పని చేస్తే, మనం ఎవరిని అడగకుండా ఉంటే, మన ధర్నా చేయకుండా ఉంటే, మన సమ్మె చేయకుండా ఉంటే, ఏ యజమానన్నా ఏ ప్రభుత్వ అధికారి మనకి ఏదైనా డబ్బులు పెంచుతాడా? ఎప్పుడైనా మనకి అలా జరిగినాయా? మనం పెంచుకున్న ప్రతి ఒక్క రూపాయి మన పోరాటం ఫలితంగానే వచ్చినాయి. మనం ధర్నా చేస్తేనే వచ్చినాయి, మనం సమ్మె చేస్తేనే వచ్చినాయి, అధికారులతో మనం లాఠీ దెబ్బలు తింటేనే వచ్చినాయి. మనకి దయా దాక్షిణ కొలిది పోలే బాగా కష్టపడ్డారు అని చెప్పి మనకి ఇచ్చిన 1 రూపాయి ఇచ్చినాడు ఆవిడ. దేశవ్యాప్త సమ్మె కోసం ఇది వరకు మనం హక్కుల కోసం వీళ్ళ కోసం పోరాటం చేస్తే ఇప్పుడు మన బతకడం కోసం పోరాటం చేయవలసి వస్తుంది. ఎందుకంటే సమ్మె ఎక్క తీసేసే పరిస్థితి జరుగుతుంది. మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే 40 కోళ్ళు ఉండే చట్టాలని 4 కోళ్ళ కింద తయారు చేశారు. అంటే 4 ఉంటాయి అన్నమాట, ఇంకేం ఉండవు. పని గంటలు పెంచేస్తుంది. మన పని గంటల కోసం కూడా సమ్మె చేసాం. మనం పని గంటలు పెంచేసి 8 గంటలు ఉన్న కాలాన్ని 10 గంటలు 12 గంటలు చేస్తుంది. అంటే ఎంతవరకు మనం ఎప్పుడో పోరాడి సాధించుకున్న 10 గంటల్ని ఈరోజు ఈ ప్రభుత్వం తీసేయడానికి ప్రయత్నిస్తుంది. దానికి ముందుగా మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఓకే మేము రెడీ అని చెప్పడం జరుగుతుంది. మరి అలా చెప్పేటప్పుడు మనకు రావాల్సిన రాయితీలు కూడా ఇవ్వాలి కదా. రాయితీలు మాత్రం 0. ప్రజలు తమ ఇంటితో పాటు చుట్టుప్రక్కల పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం మెప్మా రీసోర్స్ పర్సన్లకు పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రం చేసుకుని చెత్తను ఎక్కడ పెడితే అక్కడ పడేయటం కాకుండా ఇంటి చుట్టుప్రక్కల పరిసరాలను కూడా కాలుష్యరహితంగా పరిశుభ్రంగా ఉండే విధంగా శ్రద్ధ వహించాలని అన్నారు. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా కాటన్ సంచులను వాడటం అలవాటు చేసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి కాలువను కలుషితం కాకుండా కాపాడుకోవాలని అన్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, కాలుష్యరహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. పురపాలక సంఘానికి మరిన్ని ఉత్తమ సేవ అవార్డులు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మెప్మా గుండుమోగుల పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఎవరైతే ఆర్పీలు ఉన్నారో అందరికి కూడా ఇవాళ మీటింగ్ పెట్టి కమిషనర్ గారు ఏదో రకంగా దీన్ని అభివృద్ధి చేయాలి, ఏదైతే పాజిటివ్ రిపోర్ట్ ఉంటుందో దాన్ని బట్టే మన ఫండింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదివరకు కూడా చూడండి, మనకి డిఎంఏ గారు అందరికీ 1 డంపర్ బిన్ ఇస్తే మనకి 2 డంపర్ బిన్లు ఇచ్చేవారు. ఈ క్లీనర్స్ అందరికీ 1-2 ఇస్తే మనకు 4 ఇచ్చారు. అలాగే ఏదైనా పాజిటివ్ ఈ పలానా మున్సిపాలిటీలో అందరూ బాగా చేస్తున్నారనే విధంగా మరి ఇక్కడ ఉన్న అధికారులంతా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు కూడా సహకారాన్ని అందించండి. ఏదైతే ఐవీఆర్ కాల్స్ వస్తాయో ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు పాజిటివ్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి పురపాలక సంఘం ఇది మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అన్నప్పుడు మనం మంచి చేస్తుంది కాబట్టి మంచి చేస్తుందని చెప్పండి. దీనివల్ల ఏంటంటే మన ర్యాంకింగ్ పెరిగినప్పుడు మనకు కొంచెం నిధులు కూడా ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే ఎక్కువ మనం పని చేయించుకునే అవకాశం ఉంటుంది. దానికోసం తప్ప ఇది ప్రభుత్వంలో ఎవరినో మోసం చేయాలనే ఆలోచన కాదు. ప్రజలకి మరింతగా మనం మెరుగైన సేవలు అందించడానికి ఏదైతే ఏవేర్ కార్డ్స్ వస్తాయో దీన్ని అన్నీ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి, అంతేకాకుండా మనం కూడా నిజంగా కూడా చేయవచ్చు. తడి చెత్తను పొడి చెత్తను విడదీయమని గత 2014 గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు అప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం, దాంట్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కూడా చేసాం. గడిచిన 5 సంవత్సరాల్లో దాని గురించి ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ఒక డంపింగ్ యార్డ్ కూడా లేకుండా, ఆ రోజు పురపాలక సంఘంలో ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేసిందో 10 ఎకరాల భూమిని మరి డంపింగ్ యార్డ్కి ఇచ్చాం, 5 ఎకరాలు పవర్ ప్లాంట్కి ఇచ్చాం, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి. ఈ 2 కూడా దాన్ని మార్చేసి అక్కడ కాలనీ కట్టేసి నిబంధనలకు విరుద్ధంగా ఈ జరిగిన పని. కౌన్సిల్ తీర్మానం లేకుండా ఈ కార్యక్రమాన్ని మరి చేయడం దురదృష్టకరం. ఒక కౌన్సిల్ తీర్మానం చేసింది, మరి గత 5 సంవత్సరాలు ఇక్కడ లోకల్ బాడీస్ లేవు, ఎవరికి సంబంధం లేకుండా దాంట్లో కొంత డబ్బు ఆశించి ఆ చెత్తను వేరే చోట ట్రాన్స్పోర్ట్ చేయించిన దానివల్ల ఇప్పుడు వాళ్ళ కమిషనర్ కూడా నోటీసులు అవుతున్నాయి. కోర్టు కనుక అది ఖాళీ చేయకపోతే ఇమీడియట్గా కమిషనర్ సస్పెండ్ చేయమని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి మన తాడేపూడిలోని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఒక్కొక్కళ్ళు 200-300 మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మరి మీరు ఖచ్చితంగా అందరికీ మీటింగ్లు వేసి ఈ పరిశుభ్రత గురించి మనం ఈ ప్లాస్టిక్ అనేది వాడకం లేకుండా వీళ్ళంత వరకు గుడ్డ సంచులు కానీ పేపర్ సంచులు కానీ వాడడం,
మరి అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మరి కాబట్టి ఈ తాడేపూడి కాలంలో ఏదైతే మనం వాడిన నీరునంతా కాలంలో వాడుతున్నాం, ఇక్కడ వాడుతున్నాం, కింద కడకట్లకి వెళ్ళి అయ్యే నీళ్లు మళ్ళీ మనమే తాగుతున్నాం. కాబట్టి ఆ నీరు కూడా కాలంలోకి వెళ్లకుండా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద కూడా నోటీసులు కూడా పర్యావరణ నుంచి వచ్చినాయి. మరి ఇవన్నీ నీళ్లు వెళ్లకుండా కూడా వాళ్ళ ప్రభుత్వం నుంచి డబ్బులు శాంక్షన్ చేయించాం, టెండర్లు అయినాయి, త్వరలో ఆ వర్క్ కూడా మొదలు పెడతాం. కాలువ ప్రొడక్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తే కమిషనర్ గారు బాధ్యతగా తీసుకుని ఆ కాలువలు కాపాడడానికి ఫెన్సింగ్ కూడా వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ మనం ఉంటే అటు రాజకీయ నాయకులైనా ఇటు ఉద్యోగస్తులైనా అటు ప్రజలు గత సంవత్సరం నుంచి తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. స్వచ్ఛ భారత్ మీద ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ మీద ముఖ్య పాత్ర వహిస్తూ ముఖ్యంగా ప్రధాన పాత్ర ప్రజల ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రమైనా పట్టణమైనా దేశమైనా సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమని ఈ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి ప్రజల ఆరోగ్యానికి చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. దాంట్లో ఏంటంటే మెయిన్ మనం తడి పొడి చెత్త ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలను తడి పొడి చెత్త విడదీసి ఇవ్వడం, విడదీసి ఇచ్చిన వ్యర్థాలను తడి చెత్తను కంపోస్ట్ చేయాలిగా, పొడి చెత్తను మళ్ళీ వేరు చేసి ప్రాసెస్ చేసి దాన్ని సెగ్రిగేట్ చేసి అమ్మడం, ఇవన్నీ రకరకాల ప్రాసెస్ జరుగుతున్నాయి. అవన్నీ అంటే తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి కూడా పాంప్లెట్స్ పంచడం ఏదైనా తెచ్చాం. ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఊరు ఇప్పుడు నిన్న మొన్న కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు. మనకి తాడేపల్లిగూడెంలో 2 బ్యాచ్ ట్రైనింగ్ ఇచ్చారు. అందులో ట్రైనింగ్ బాగా నేను కూడా వెళ్ళాను హైదరాబాద్. నిన్న కూడా బ్యాచ్ ట్రైనింగ్ అయ్యి వచ్చింది. అందులో చెప్పేదంటే ప్రతి ఊరు తీసుకెళ్ళి చూపిస్తున్నారు ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా. అంటే కరీంనగర్ లేకపోతే నిజామాబాద్ అలా ఏదో ఒక ఏజెన్సీ ఆంధ్ర తెలంగాణలో ఉండే పట్టణాలలో ఆయన ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. సినీ యాక్టర్ ప్రముఖ హాస్యనటుడు వైవా హర్ష కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి తాడేపల్లిగూడెం వచ్చి ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారు. గంగుల వెంకటరత్నం కుమారుడు గంగుల సాయి కుమార్ యుఎస్ఏ ఆహ్వానం మేరకు సినీ యాక్టర్ ప్రముఖ హాస్యనటుడు వైవా హర్ష కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి తాడేపల్లిగూడెం వచ్చేశారు. వారు మాట్లాడుతూ ముత్యాలమ్మపురం గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఎంతో మహిమ కలదన్నారు. కోరిన కోరికలు జరుగుతున్నాయని, అందుకే మళ్లీ వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నామని అన్నారు. అమ్మవారి దర్శన భాగ్యం కలగడానికి వారి ఆప్తమిత్రుడైన గంగుల లక్ష్మీ సత్యసాయి కుమార్ ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులు బండెడ్డి రామకృష్ణ, ఏపీ ఎన్జీఓ ఏలూరు జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఎస్ హరినాథ్, ఏపీ ఎన్జీఓ ఏలూరు తాలూకా సెక్రటరీ గంటా చంద్రశేఖర్, దేవబతుల రాంబాబు, వట్టి కిరణ్, బాలాజీ, పులప మురళీకృష్ణ, వద్దినేడి వరదరాజులు, ఎడ్లపల్లి శ్రీనివాస్, డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు సాయి గంగుల గారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు. అదేవిధంగా మేము ఇక్కడికి రాగానే ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చి మేము సందర్శించుకోవడం, దర్శనం చేసుకోవడం ఇదంతా మాకు కూడా చాలా ఆనందకరం. అలాగే ఇక్కడ కూడా మేము ఇప్పుడు చాలా కోరికలు కోరుకోవడం జరిగింది. అవి తీరినా తిరగపోయినా మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటాం. నేను చందు మొండేటి, తిను వైవహర్ష, తాడేపల్లిగూడెంలో మా మిత్రుడు, తిను మా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట సాయి అని. ఇక్కడికి వచ్చాం. ముత్యాలమ్మ వారికి మా మొక్కు ఇక్కడ తీర్చుకున్నామట. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ ఇంకొక కోరిక కోరుకున్నాం, అది కూడా తీరుతుంది. మేము మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. చందు బ్రోకి, హర్ష బ్రోకి వచ్చినందుకు ధన్యవాదాలు. వాళ్ళ ముత్యాలమ్మ గుడి దగ్గర మొక్కుంటే తీర్చుకున్నాము. హైదరాబాద్ నుంచి వచ్చి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని వాళ్ళు నేను పిలిచిన ఇన్వైట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. తాడేపల్లిగూడెం కుంచనపల్లి శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామివారి ప్రథమ తిరు కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం పట్టణ వాస్తవ్యులు వైకాసన ఆగమ పండితులు పానింగిపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చక స్వామి పెద్దింటి సాయి హరీష్, వేద పండితుల బ్రహ్మత్వంలో ఆలయ చైర్మన్ దాసరి మల్లికార్జున, కమిటీ సభ్యులు తాత జగదీష్ కుమార్ దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఊంజల్ సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు సందర్భంగా స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు రాత్రి శ్వాస
ధ్యానం ద్వారా మనసును శుద్ధి చేసుకుని ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలని ప్రవాస భారతీయుడు శ్రీ సత్యసాయి రామానంద యోగి రావమ్మల కళ్యాణ మండపం వ్యవస్థాపకులు డాక్టర్ కొలనువాడ బంగారురాజు పేర్కొన్నారు. మంగళవారం పెంటపాడు మండలం అలంపురంలో శ్రీ సత్యసాయి రామానంద యోగి రావమ్మల కళ్యాణ మండపంలో సుషుమ్న క్రియాధ్యానం శిక్షణా తరగతులు జరిగాయి. రీసోర్స్ పర్సన్లు పుష్ప ఎన్ అన్నపూర్ణ, ఆర్ శ్రీనివాస్, ఆర్ ఉషశ్రీ తదితరులు మాట్లాడుతూ ధ్యానం వల్ల కలిగే ప్రయోజనం వివరించారు. శ్రీ సత్యసాయి రామానంద యోగి రావమ్మ ఆధ్యాత్మిక కళాకేంద్రంలో ఇక్కడ సుషుమ్న క్రియా మెడిటేషన్ కొన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఉద్దేశం ఏంటంటేనండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ది బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఆల్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్. ఇట్ ఇస్ దో ఐఎమ్ ఎ ఫిజిషియన్, డాక్టర్ అయినా కూడా అండ్ దట్ ప్లేస్ ఎ వన్ రోల్ అండ్ ఇన్ ట్రైంగ్ టు ట్యూన్ అప్ ద బాడీ. మీకు యోగా ఒకటి, మెడిటేషన్ కూడా చాలా దోహదం చేస్తుందని చెప్పేసి ప్రగాఢంగా నమ్మినటువంటి వాడిని నేను ఒకటి. ఎందుకంటే రామానంద యోగి గారు యోగా ప్రక్రియ మెడిటేషన్ చేసి ఆయన సర్వసిద్ధులు పొంది హైదరాబాద్లో 2 యోగా ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ ఊరు నుంచి ఉద్భవించినటువంటి ఆయన తండ్రి గారు అవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబు గారి ఆశీస్సులతో ఇది ఇంకా ముందుకు వెళ్ళి అలంపురం వాస్తవులే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవులందరూ కూడా ఆయురారోగ్యాలతో ముందుకు ఉండాలి. సుషుమ్న క్రియాయోగ ధ్యానం అంటే తక్కువ సమయంలో ఎక్కువ విశ్వశక్తిని తీసుకుంటామండి. అది 4 ధ్యాన పద్ధతుల ద్వారా. సహజంగా ఒక పద్ధతిని మనం అవలంబిస్తేనే ఎన్నో ప్రయోజనాలు, లాభాలను పొందే మనం 4 ధ్యాన పద్ధతుల్ని ఆచరించడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ విశ్వశక్తిని తీసుకుంటామండి. ఈ ధ్యాన పద్ధతిని అందరూ ఆచరించండి. ఇది ఉచితంగా మనకి ఇక్కడ సత్య సాయిబాబా ట్రస్ట్ వారి యోగి రామానంద యోగి రావమ్మ ఆధ్యాత్మిక కళాకేంద్రంలో ఇక్కడ జరుగుతుందండి. ప్రతి గురువారం అందరూ తప్పకుండా రావాల్సిందిగా మనవి. శాంతి, సోదర భావం, ఆధ్యాత్మిక ఉన్నతి లక్ష్యంగా నిర్వహిస్తున్న ఇస్లామియా ధార్మిక మహాసభలను ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈ నెల 14, 15వ తేదీలలో హైవేలో ఉన్న ఎన్కే గ్రౌండ్స్ నందు జరిగే ఇస్లామియా ధార్మిక మహాసభల పోస్టర్ను మంగళవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభలకు హాజరయ్యే భక్తులకు, అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగేలా చూడాలని ఆయన అన్నారు. సర్వమత సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, ఖాజా రహంతుల్లా, షేక్ సంషుద్దీన్, అంబటి వాసు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 14, 15 తారీఖుల్లో జరగబోయే ఇస్లామీయ ధార్మిక మహాసభకి అందరూ హాజరు కావాలి. ఎందుకంటే మతం ఏదైనప్పుడు కూడా ధర్మాన్ని మాట్లాడుకునే ఒక ధార్మిక సంస్థలు ఇక్కడ పెట్టినందుకు వారందరికీ అభినందనలు. ఎందుకంటే అదే ప్రాంతంలో క్రిస్టియన్ సభలు జరుగుతూ ఉన్నాయి, హిందూ సభ జరిగింది. మరి ఇది కూడా జరిగితే బాగుంటుందని వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా మనంతా సహకారం చేస్తానని చెప్పాం. అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. అక్కడ ముస్లిం సోదరులే కాకుండా అందరూ కూడా అక్కడ చెప్పేటువంటి మరి ఏదైతే వాక్యాలు ఉన్నాయో అన్నీ కూడా మనం ఆచరించే విధంగా ఒక మంచిగా చెప్తుంది. ఏది చెప్పినా, ఖురాన్ చెప్పినా, లేకపోతే భగవద్గీత చెప్పినా, బైబిల్ చెప్పినా దాన్ని ఆచరించవలసిన అవసరం ఉంది. దాంట్లో పెద్దల సలహాలు, సంప్రదింపులు, అదేవిధంగా వారు ఇచ్చే సూచనలు, వారు ఏదైతే మంచి మాటలు చెప్తారో దాన్ని మంచి మార్గంలో నడవడానికి వారు చేసి ఈ ప్రయత్నానికి మనందరూ సహకరించాలని చెప్పి, ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కాదు, ఇది ధార్మికంగా ఏ మతమైనా చేయొచ్చు. కాబట్టి ఈ సమావేశాన్ని హిందూ బంధువులు, అంతేకాకుండా ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ కూడా మన ఐకమత్యం తెలియజేసే విధంగా జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ సభలో తాడేపల్లిలో జరపడం విశేషం. ఎందుకంటే భుజాన్ని వేసుకుని ఆ కమిటీ సభ్యులు ఎంచుకుని వీరందరూ కూడా అందరి దగ్గరికి తిరిగి మరి గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకుని, గ్రౌండ్ అధినేత ఎన్కే గారి పర్మిషన్ తీసుకుని, అక్కడ రైతుల యొక్క పర్మిషన్ తీసుకుని అన్నీ యాజ్ ఫర్ రూల్. అక్కడ ఉన్న పోలీస్ కూడా పూర్తిగా సహకరిస్తారు. ఎవరైనా ఆసక్తి గల తప్పకుండా వెళ్ళి సభను జయప్రదం చేయమని కోరుతున్నాను. ఫిబ్రవరి 14, 15వ తారీఖున ఇస్లామియా ధార్మిక మహాసభ కార్యక్రమం తాడేపల్లిగూడెం ఎన్కే గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం నిర్ణయించిన దగ్గర నుంచి కూడా ఇమీడియట్లీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని
కలిసిన వెంటనే ఆయన పూర్తి మద్దతు సహకారం, అదేవిధంగా ముస్లింల యొక్క పక్షపాతిగా మా ఎమ్మెల్యే గారు వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే మా చిన్నతనం నుంచి కూడా ఎమ్మెల్యే గారితో కలిసిమెలిసి జీవించడం జరిగింది. మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో మరి ఆయన ఈ రోజున ఎంత పెద్ద ఎత్తున సహకారం అందించి ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ని కానివ్వండి, రాజకీయ నాయకులను అందరినీ కూడా దీంట్లో మమేకమయ్యి ప్రజలందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారి ఇటువంటి పూర్తి సహకారం అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కమిటీ నుండి. ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి దానవర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ వేసిన పోస్టర్ మోదుగుంట గ్రామంలో కార్మికులతో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దానవర ప్రసాద్ మాట్లాడుతూ 4 రేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్తో నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఐఏఎఫ్యూ జాతీయ కమిటీ పిలుపు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, పోసేంద్ర ప్రసాద్, వీరబాబు, పి జాన్, అంగార రామాంజనేయులు, సుబ్బారావు, నాగబాబు, అంజిబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్ ఉన్న ఆర్థిక బకాయిల సమస్యలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యూటీఎఫ్ తాడేపల్లిగూడెం డివిజన్ కమిటీ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలశెట్టి శ్రీనివాస్కు మంగళవారం వినతిపత్రం అందించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ రత్నరాజు, యూటీఎఫ్ గూడెం గౌరవ అధ్యక్షులు మైనం సత్యనారాయణ, గూడెం పెంటపాటి అధ్యక్షులు పి తిరుపతిరావు, పాలూరి రామకృష్ణ, గూడెం మండల ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జి రాజశేఖర్లు పాల్గొన్నారు. బాల్యం నుంచే భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని బోధించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలశెట్టి శ్రీనివాస్ అన్నారు. పిఠాపురంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక మహాసభల్లో సోమవారం ఎమ్మెల్యే బొలశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. డాక్టర్ ఉమర్ ఆలిషా ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిఠాపురంలో ఆధ్యాత్మిక పీఠాలు హిందూ ధర్మానికి దోహదపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో హిందూ మతానికి గురువులు, పీఠాధిపతులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారన్నారు. ఉమర్ ఆలిషా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుండే మన దేశ సంస్కృతి బోధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ నాయకులు, కాకినాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ బాబీ, పుల్లాబాబీ, చాపల రమేష్, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, గట్టెం నాని, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, మలపాక చిట్టి, నల్లగంచి రాంబాబు, బైనబాలపు ముఖేష్, సిద్ధ వీర్రాజు, దారపురెడ్డి శ్రీనివాస్, ఉడతా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పడాల గ్రామంలో మైక్రో ఫిల్టర్తో కూడిన రక్షిత మంచినీటి పథకాన్ని ఎమ్మెల్యే బొలశెట్టి శ్రీనివాస్ ప్రారంభించడం అభినందనీయమని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా విజిలెన్స్ మెంబర్గా తన వంతు కూడా నిర్మాణం పూర్తి కావడానికి అధికారులతో లిఖితపూర్వకంగా సంప్రదించినట్లు తెలిపారు. కూటమి నాయకులకు, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులకు, స్థానిక అధికారులకు మైక్రో ఫిల్టర్ ఏర్పాటుకు సహకరించినందుకు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కోళ్లపూర్ గ్రామంలో రజకులకు కేటాయించిన వృత్తి చెరువు విషయంలో సహాయం చేయాలని తహసీల్దార్ మస్తాన్ను మంగళవారం జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. అనంతరం భీమవరం గ్రామం వెళ్లి గతంలో నిర్మించిన రజకుల విశ్రాంతి భవనం చెరువుని పరిశీలించారు. నరసాపురం మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, అబ్బాయి రాజులను కలిసి కోళ్లపర్రు చెరువు విషయంలో రజకులకు సహాయం చేయాలని కోరారు. ఈ విషయమే ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్లి సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా అబ్బాయి రాజు, మాజీ ఎంపీ బాపిరాజులకు ఉమ్మడి జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య, గ్రామ రజక నేతలు పెరుమాళ్లు, దుర్గయ్య, నౌడూరి పెద్దిరాజు, ఏసుబాబు, షట్ నరసింహమూర్తి, జగదీష్, నౌడూరి నాగమణి కృతజ్ఞతలు తెలిపారు. లాస్ట్ 20 years బ్యాక్ వీటిని కైకలూరులో కూడా కలవడం జరిగింది. కైకలూరు ఎందుకు వస్తున్నాం అంటే అబ్బాయిరాజు గారు మినిస్టర్గా ఉంటుండగా గజెం రామచంద్రరావు గారు పాలకొండలో బిల్డింగ్ కట్టించేటప్పుడు వీరిని తప్పనిసరిగా ఆహ్వానించాం. వారు కూడా రావడం జరిగింది. ఆ రోజు నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ రోజున వీరిని కలవడం మేము చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చూసినా అన్నపూర్ణమ్మ గారు ఏదో మాట్లాడుతాం. ఇప్పుడు ఎక్కడ చూసినా మేము ఇదే అనుకునేవాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. రాజుగారిని కూడా మాతృ మరణాలు, శిశు మరణాల నివారణలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కీలక పాత్ర పోషిస్తోందని గుండుగలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవి పేర్కొన్నారు. డాక్టర్ శరణ్య, డాక్టర్ జాహ్నవి గుండుగలను పీహెచ్సి పరిధిలోని 11 సచివాలయాలకు చెందిన సుమారు 80 మంది గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 9న గర్భిణీలకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన సలహాలు అందిస్తున్నామన్నారు. గర్భిణీలు బలవర్ధకమైన ఆహారం, పండ్లు, నీరు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరణ్య, సిహెచ్ఓ ఇందిరా, ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక్కడ ఎవ్రీ మంత్ 9th మనము పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ అంటే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఎవ్రీ మంత్ 9th ఎప్పటి నుండో చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా మేము మా చుట్టూ ఉన్నటువంటి 11 సచివాలయంలో గర్భిణీ స్త్రీలందరినీ కూడా ఇక్కడ పిలుచుకోవడం జరుగుతుంది. ఇంచుమించుగా 70 నుంచి 80 మెంబర్స్ వస్తారు. అందులో ఫస్ట్ 9వ తారీఖున ఎంతమంది వీలుంటే అంతమంది వస్తారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళని కూడా 10వ తారీఖున చూస్తాం. అది ఎక్స్టెండెడ్ పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా మేము వచ్చిన గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఓపీ సర్వీసెస్, ఐపీ సర్వీసెస్, ల్యాబ్ సర్వీసెస్, ఫార్మసీ, డెలివరీ ఇవన్నీ కూడా చేస్తాం. అందులో ఓపీలో భాగంగా ఓపీ మెడిసిన్ అంతా రాయడం కానీ వాళ్ళకి కావాల్సిన బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా చేస్తాం. హెచ్బి, యూరిన్, ఆర్బిఎస్, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి, డిడిఆర్ఎల్, యూరిన్ పరీక్షలు. ఏదైనా యూరిన్ లో ఆల్బమిన్ కానీ షుగర్ కానీ ఉంది అంటే ఫస్ట్ ఎపిథెలియల్ సెల్స్ పరీక్షలు కూడా చేస్తాము. ప్లస్ ఫీటల్ హార్ట్ రేట్, వచ్చిన గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఫీటల్ హార్ట్ రేట్ చూడటము, ఆ వచ్చిన గర్భిణీ స్త్రీ కూడా ఆ బేబీ హార్ట్ బీట్ అనేది వినిపించడం జరుగుతుంది. ఇది తర్వాత వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ సి టాబ్లెట్స్, బి కాంప్లెక్స్ అన్ని కూడా ఫార్మసీలో ఫ్రీగా ఇస్తాము. గణపవరం మండలం పిప్పర్లో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐ దివ్య మాట్లాడుతూ శరీరంపై అనుమానిత స్పర్శ లేని రాగిరంగు మచ్చలు ఉంటే ప్రభుత్వ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకుని కుష్టు వ్యాధి నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు నామాలరాజు, ప్రొవైడర్ సిహెచ్ వెన్నెల, ఏఎన్ఎంటి శాంతికుమారి, ఆశా కార్యకర్తలు భాగ్యమ్మ, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.